గుడ్ మార్నింగ్. ఏదో గుడ్ మార్నింగ్ అన్నా గాని సూర్యుడు గుర్రు పెట్టి నిద్రపోయే టైం ఇది. జస్ట్ 3:15 అయ్యింది. ఈ టైంకే ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయి కట్టకట్టుకుని కారెక్కేశాం. కృష్ణుణ్ణి చూద్దామని దొంగలు తిరిగే టైంలో బయలుదేరాం. బయలుదేరిన కాసేపటికే మా కార్కి ఆకలేసింది. దానికేం తెలుసు రాత్రి పగలు ఆకలంటే ఆకలి ఇవ్వాల్సిందే. అందుకే దానికి పొట్ట నింపుదామని ఇక్కడ ఆగాం. ఆ పొట్ట నింపే టైంలో మేం కూడా కొంచెం కాఫీ పొట్టలో పోసుకుందామని పక్కనే ఉన్న సూపర్ బజార్‌లోకి వెళ్ళాం. ఇక్కడ అమెరికాలో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా! కాఫీ కూడా అంతే. మన కాఫీ మనమే కలుపుకోవాలి. మనకి కాఫీ అంటే ఇన్‌స్టంట్ కాఫీ లేదా ఫిల్టర్ కాఫీ. కానీ ఇక్కడ కలుపుకుందామని చూస్తే అసలవేంటో అర్థమై చస్తేగా! రకరకాల కాఫీ గింజలు. పోనీ పాలని మిల్క్ అన్నారా? కాదు క్రీమర్ అంట. పోనీ అవైనా వేడిగా ఉన్నాయా అనుకుంటే కాదు. స్పెషల్‌గా బోర్డు కూడా పెట్టారు. చిల్డ్ క్రీమర్ అని. పోనీ పంచదారైనా తిన్నగా షుగర్ అన్నారా? లేదు. ఇన్ని రకాలున్నాయి. ఇవన్నీ ఆలోచించి నెత్తిమీదున్న 4 జుట్టు పీక్కోకుండా మా వాళ్ళు కలిపిచ్చింది తీసేసుకున్నాను. మనకు గనక ఇన్ని కాఫీ ఇస్తే లోటాడు కాఫీ అంటాం. వీళ్ళకేమో ఇది చిన్న కప్పంట. ఇంక పెద్ద కప్పు కాఫీ తాగితే పొట్టలో పోసుకుంటే గొంతులో అందుతాయేమో. పొట్టలో వేడివేడి కాఫీ పడేసరికి ఇంక కళ్ళు తెరుచుకుని సీనరీస్ కనిపించడం మొదలుపెట్టాయి. మన కోసమే అన్నట్టు క్లౌడ్స్ చూడండి ఎంత కిందకొచ్చినాయో. చాలా ప్లెజెంట్‌గా ఉంది. సీనరీస్ చాలా బావున్నాయి కదా! ఇంతకీ ఎక్కడికెళ్తున్నామో తెలుసా? అమెరికాలోని తాజ్‌మహల్ చూడ్డానికి. వెస్ట్ వర్జీనియాలో ఇస్కాన్ టెంపుల్‌లో ఉంది. ఇక్కడున్న ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌ని అమెరికన్ తాజ్‌మహల్ అనే అంటారు. అంతేకాదు ఇది అమెరికాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్‌లో కల్లా పెద్ద ఇస్కాన్ టెంపులు. ఇక్కడ టనెల్‌లో సైడ్ వాకింగ్ పాత్ కూడా ఉంది చూడండి. నేనిలా ఏ టనెల్‌కి చూడలేదు. ఇది చూడగానే లోటస్ టెంపుల్ గుర్తొస్తోంది కదా! దారిలో ఉన్న ఒక చిన్న రిసార్ట్ ఇది. అబ్బా! ఏముంది బండి. వెనక సీటయితే కుర్చీలానే ఉంది. సూపరుంది గదా! ఇండియాలో అయితే పక్కనున్న చిన్న చిన్న ఊర్లకు వెళ్ళాలంటే ఇలా టూ వీలర్ వేసుకుని వెళ్ళిపోవడం మామూలే. కానీ ఇక్కడ అలా కాదు. ఊరికి వెళ్ళాలని కాదు. ఏదో ప్యాషన్‌తో లేదా డ్రైవ్ ఎంజాయ్ చేయడం కోసం జనరల్‌గా ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చాలా రకాల బళ్ళు చూశాను కానీ, నేను వీడియో తీసేసరికి అవి తుర్రుమని వెళ్ళిపోయేవి. ఇక్కడ టోల్ గేట్స్ కూడా మన టోల్ గేట్స్ లానే ఉంటాయి. బూమ్ బ్యారియర్ ఉండదు అంతే తేడా. ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ మేపుల్ ట్రీస్. మేపుల్ సిరప్ వినే ఉంటారు కదా! సిరప్‌కొకటి ఫేమసు. ఇంకా ఆకుల కలర్ గూడా ఫాల్ సీజన్‌లో ఎక్కువ కలర్‌ఫుల్‌గా అయ్యి, ఎక్కువగా ఫోటోలు తీసేది ఈ ఆకులే. ఇప్పుడు ఒహాయో స్టేట్‌లో ఎంటర్ అయిపోయాం. చిన్న చిన్న ఊర్లు ఇలా ఉంటాయి. ఇది అమెరికా వాళ్ళ మెయిన్ పంట మొక్కజొన్న. ఇక్కడ శ్మశానాలు చూసారా ఎలా ఉంటాయో? ప్రతి దాని మీద బొకేలు పెడతారు. ఎంత బావుంటాయో శ్మశానాలు చూడ్డానికి. ఇలా బ్రిడ్జీలెక్కి టనెల్స్‌లో దూరి, ఊర్లు దాటి, పొలాలు దాటి ఫైనల్‌గా వచ్చేసాం. వెస్ట్ వర్జీనియాలోకొచ్చేసాం. ఇదిగో ఇదే న్యూ బృందావన్ అంటే. ఇలా పేరు పెట్టడానికి కూడా ఒక కథుంది. కొన్ని ప్లేసెస్‌కి డూప్లికేట్లు తయారు చేసి, డూప్లికేట్లంటే రెప్లికాలు తయారు చేసి, న్యూ అని పేరు తగిలించేసి అదే పేరు పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఇండియాలో ఉన్న బృందావనంకి డూప్లికేట్ లాగా ఇది తయారు చేయాలని న్యూ బృందావన్ అని పేరు పెట్టారు. అది దీని వెనకాల కథ. కారు పార్క్ చేయగానే ఇది చూసి ఆనందం, ఆశ్చర్యం. ఇంక ఇది చూసి నా ఆనందం అయితే మాటల్లో చెప్పలేను. ఎందుకంటే వైట్ పీకాక్స్ చాలా రేర్. మనుషులు బాగా అలవాటనుకుంటా. అస్సలు భయపడ్డం లేదు. ఏదో అలా క్యాజువల్‌గా నడుస్తోంది. ఒక మంచి ఫోటో కోసం దాని వెనకాల పడ్డా గానీ కుదరలేదు. దాని వెనకాల ఎంతసేపు తిరుగుతానులే అని ఇంక కృష్ణుడిని చూద్దామని మెయిన్ మందిరానికొచ్చేసా. ఈ రైట్ సైడ్ ఉన్నది గిఫ్ట్ షాపు. ఎదురుగా ఉన్నది మెయిన్ మందిరం. మామూలుగా అయితే గుడిలో ఫోటోలు తీయనివ్వరు కదా! కానీ ఇక్కడ మాత్రం అలాంటి రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఇంక నా మొబైల్‌కి ఫుల్లు పని. ఇదిగో సెల్ఫీ వీడియో తీస్తుంటే పాపం మా బావగారి తలకాయ దొరికిపోయింది. ఆయన ఆస్తి పబ్లిక్‌గా అందరికీ తెలిసిపోయింది. ఈ ఉయ్యాల ఫ్రేమ్ చూసారా ఎంతుందో? అసలు ఎంత బావుంది కదా! అదంతా గోల్డ్ అంట. ఆ గోల్డ్‌ని తడిమి తడిమి చూద్దామని మేం గూడా పరిగెత్తుకెళ్ళాం. కృష్ణుడిని మెల్లిగా ఉయ్యాలూపుతూ
కళ్ళన్నీ గోల్డ్ మీద పెట్టేసి అబ్బా! పొట్ట నిండిపోయిందిలే నాకు. ఇక్కడ లోపల జగన్నాథస్వామి, కృష్ణుడు, సుభద్ర, బలరాముడు, అన్నా చెల్లెలతో ఉండే దేవుడు కృష్ణుడొకడే అనుకుంటా. I also singing with you, but first you have to first sing it. ఈ ఆరుగురు గోస్వాములు ఎప్పుడో 15th, 16th సెంచరీలో ఉన్నవాళ్ళు. ఇక్కడ అన్నీ కలర్‌ఫుల్‌గా ఎంత బావున్నాయో! ఇంకా పైన సీలింగ్ చూడండి. ఇంకా చాలా బావుంది. అంతా స్టెయిన్డ్ గ్లాస్. ఇక్కడే ఉండిపోవాలనిపించింది గానీ, బయట చూడ్డానికి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ప్యాలెస్ ఆఫ్ గోల్డు, అదే అమెరికన్ తాజ్‌మహల్, ఇంకా ఒక పెద్ద గార్డెను చాలా ఉన్నాయి చూడ్డానికి. ఇంకా ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్‌వి మాత్రం చూసేసి బయటికెళ్ళిపోదాం. ఆ కింద బ్లూ కలర్ సీటింగ్ చూడండి. చాలా వెరైటీగా ఉంది అదేదో. ఈయనే శ్రీల ప్రభుపాద గారు. ఈయనే ఇస్కాన్ ఫౌండరు. అయితే ఈ గుడి కట్టింది మాత్రం హాయగ్రీవ దాసా గారు. ఆయన శ్రీల ప్రభుపాద గారికి ఒక లెటర్ రాశారంట ఆ రోజుల్లో. ఎప్పుడు 1968లో. 113 ఎకరాలు పెట్టి ఇక్కడ వర్జీనియాలో ఇస్కాన్‌కి ఒక ఫార్మింగ్ ల్యాండ్ తయారు చేద్దామని అన్నారంట. ఈ ఐడియా శ్రీల ప్రభుపాద గారికి బాగా నచ్చిందంట. చూసారా గుడి బయటకొచ్చిన తర్వాత కూడా సరౌండింగ్స్ ఎంత బావున్నాయో! చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇంకా ఇక్కడ చుట్టూ ఉన్న ప్లేసెస్ చూద్దామని అందరం బయలుదేరాం. ఇందాక ఇది ఎలా కట్టారో చెప్తున్నాను కదా! హాయగ్రీవ దాసా గారు చెప్పినప్పుడు శ్రీల ప్రభుపాద గారు వచ్చి చూసారంట. ఆయనకి ఈ ప్లేస్ బాగా నచ్చిందంట. అంతా గ్రీనరీతో చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇండియాలో బృందావనం గుర్తొస్తోంది ఇది చూస్తుంటే. అందుకని దీన్ని కూడా ఇక్కడ బృందావనంగా పేరు పెట్టి అలాగే చేద్దామని అన్నారంట. ఇక్కడ ఉండే వెస్టర్న్ వాళ్ళకి మెటీరియలిస్టిక్ లైఫ్ కాకుండా సింపుల్‌గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామో అవన్నీ చెప్పాలని కూడా అనుకున్నారంట. అందుకనే ఈ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. చూసారా వైట్ పీకాక్స్ ఎక్కడంటే అక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ పీకాక్ వాక్ అని బోర్డు పెట్టారు. అందుకే కాసేపు మేము పీకాకుల్లాగా ఫీల్ అయిపోతూ నడిచాము. ఈ ఎదురుగా కనిపిస్తున్నది పీకాక్ వాళ్ళ ఇల్లు. షేప్ బావుంది కదా! చాలా డిఫరెంట్‌గా వెరైటీగా ఉంది. ఇంకా ఫోటో స్పాట్‌లయితే ఎన్నంటే అన్నున్నాయి. చాలా అంటే చాలా బావున్నాయి. ఇదిగో ఫోటో కష్టాలు. ఇక్కడ నుంచుంటే దూరం నుంచి ఫోటో తీస్తారన్నమాట. నీళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌తో చాలా వచ్చింది. అసలు ఈ లొకేషన్ అంతా ఎంత బావుందో! చాలా మంచి పిక్నిక్ స్పాట్ అనిపించింది. ఇక్కడి నుంచి ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ చూద్దామని బయలుదేరాం. ఇంకా దారిలో చూడండి పీకాక్స్. అసలు ఇంత దగ్గరికి నేనైతే ఎప్పుడూ చూడలేదు. జూలో ఏదో కేజ్‌లో చూశాను కానీ, ఇలా విడిగా రోడ్డు మీద ఫ్రీగా తిరగడం చూడడం ఇదైతే ఫస్ట్ టైం. వాటికి కూడా బాగా అలవాటనుకుంటా. నాలాగా కెమెరాలు పట్టుకుని వెనకాల పరిగెత్తేవాళ్ళు. అందుకే ఏం పట్టించుకోవట్లేదు అస్సలు. అలా చాలా పూల మొక్కలు దాటుకుంటూ ఇదిగో వచ్చేసాం ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. నిజంగానే లోపలంతా గోల్డ్‌తో కట్టారు. అది ఎంత బావుంటుందంటే న్యూయార్క్ టైమ్స్ పేపరు దీన్ని అమెరికాస్ తాజ్‌మహల్ అన్నది. దూరంగా కనిపిస్తుందా ఒక లేడీ నడుచుకుంటూ వస్తోంది. ఒక అమెరికన్ను చీర కట్టుకుని చక్కగా ఉంది. చేతిలో ఉన్న కర్ర లాంటిది చెత్త ఎత్తే ఎక్విప్‌మెంటు. అబ్బా!
లోపలికి అడుగుపెట్టిన తర్వాత వ్యూస్ ఎంత బావున్నాయో! ఇదే ప్యాలెస్ ఆఫ్ గోల్డు. నేనిది కూడా కృష్ణుడిదేమో అనుకున్నాను కానీ, ఇది శ్రీల ప్రభుపాదాది. ఈ మందిరం అంతా ఆయనకు సంబంధించిన డీటెయిల్సే ఉంటాయి. లోపల చూడండి ఎంత బావుందో! ఆ ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌కి ఎంట్రీ టికెట్ ఉంది. ఒక్కొక్కళ్ళకి $12 నెక్స్ట్ బ్యాచ్‌కి ఇంకా టైం ఉందని, ఇక్కడే కూర్చోవడం ఎందుకని బయట రోజ్ గార్డెన్సు, ఇంకా ఫ్లవర్ గార్డెన్సు చాలా ఉన్నాయని, అవి చూడ్డానికని బయటకొచ్చాం. ఆ ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌లోకి ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు. అందుకనే ఇప్పుడు ఈ గార్డెన్ చూస్తూ ఉంటే మేమేం చూసామనేది చెప్తా. ఇప్పుడు కనిపిస్తోంది గదా స్క్రీన్ మీద. దాని లోపల ఒక చిన్న రూము. ఆ రూమ్ చుట్టూ ఒక ప్రదక్షిణలాగా చేస్తూ, అక్కడున్న వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. పేరులో ప్యాలెస్ ఉండేసరికి నిజంగా పెద్ద ప్యాలెస్‌లా ఉంటుందనుకున్నాను కానీ, అది ఒక చిన్న ఇల్లు. కిచెను, బెడ్‌రూము, బాత్రూము ఇలా అన్నీ ఉన్నాయి. అది యాక్చువల్‌గా ఆయన ఇల్లే. కాకపోతే ఒక ప్యాలెస్‌కి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి కట్టించారు. దాని లోపలికెళ్తుంటే చుట్టూ ఉన్న విండోస్ అన్నీ స్టెయిన్డ్ గ్లాస్ విండోసు. దేశ దేశాల నుంచి తెప్పించినవి, ఇంకా హ్యాండ్ క్రాఫ్టెడ్‌వి. పైన సీలింగ్ అంతా గూడా చాలా రిచ్ షాన్లియర్సు. ఇంకా బోలెడంత మిర్రర్ వర్కు. అసలు లోపలంతా మెరిసిపోతూ ఉంది. అలాంటి రిచ్ వర్క్‌కి తోడు అంతా గోల్డు, ప్రెషియస్ స్టోన్సు వాడారు. ఇంక చూడండి అసల కళ్ళు చెదిరిపోతున్నాయి. అంత బావుంది. ఇంక దీంతో పాటు ఆయన యూజ్ చేసిన వస్తువులు, చెప్పులు, బట్టలు, మంచాలు ఇలాంటివన్నీ స్టోర్ చేసున్నాయి. గార్డెన్ అంతా చాలా బావుంది కదా! నేనిలాగే అనుకుంటూ ఉంటే మా అక్క చెప్పింది. అసలిది నథింగ్ అంట. అంతకుముందు తనొచ్చినప్పుడు విరగబోసున్నాయంట పూలన్నీ. ఇప్పుడు సీజన్ కాదు అందుకనేమో మరి. లోటస్ గార్డెన్ గూడా చాలా బావుండేదంట. ఇప్పుడు చూస్తే అస్సలు పూలే లేవు. పూలు తక్కువగా ఉన్నా గులాబీ వాసన మాత్రం బాగా వాసనొస్తున్నాయి. ఈ గార్డెన్‌లోనే హాయిగా రిలాక్స్‌డ్‌గా కూర్చొని ఎంజాయ్ చేయడానికి చక్కగా టేబుల్సు, చైర్సు అన్నీ ఉన్నాయి. కాసేపు అలా ఎంజాయ్ చేసి నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్‌కి వెళ్ళిపోయాం.